వాము యొక్క అనేక అద్భుతమైన ఔషధ ఉపయోగాలు. వాము సాధారణంగా అన్ని ఇళ్లలో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. ఈ రోజు అరిగినట్లు లేదే అనగానే కాసింత వాము వేడి నీటితో కలిపి నమలవే, సమస్య తగ్గిపోతుంది అనే అమ్మమ్మల మాటలు గుర్తుండే ఉంటాయి. వాము నీళ్ళలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. వాము, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటిని దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి ప్రతిరోజు భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి. వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయలతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గిపోతాయి. వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి. వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి. వామును వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి. వామును బెల్లంతో కలిపి వారం పాటు తీసుకుంటే దద్దుర్లు తగ్గుతాయి. వామును శుభ్రం చేసి మెత్తగా దంచి చూర్ణం చేసుకోండి. ఈ చూర్ణాన్ని 2 నుంచి 3 గ్రాములు మోతాదుగా ముక్కు పొడుము మాదిరిగా గాఢంగా పిచ్చితే తలనొప్పి, ముక్కు దిబ్బడ, తల దిమ్ము వంటి సమస్య తగ్గుతాయి. ఓ గుప్పెడు వామును కచ్చాపచ్చగా దంచి కాటన్ దస్తీలో మూటగట్టండి. దీనిని పిల్లలు పడుకునే దిండు పక్కన ఉంచండి. దీని నుంచి వచ్చే ఘాటు వాసనకు పసిపిల్లల్లో ముక్కు దిబ్బడ తొలగిపోతుంది. ఒక గుప్పెడు వామును కాటన్ గుడ్డలో మూటగా చుట్టండి. దీని ఒక పెనం మీద వేడి చేసి సుకోష్ణ స్థితిని తడిమి చూసి ఛాతీ మీద, మెడ మీద ప్రయోగిస్తే ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఒక పాన్ ని స్టవ్ మీద పెట్టి నీళ్లు పోసి వేడి చేసి దీనికి 1 టేబుల్ స్పూన్ దంచిన వామును కలపండి. దీని నుంచి వచ్చే ఘాటు ఆవిరిని గాఢంగా పీల్చితే జలుబు వల్ల ఏర్పడిన ముక్కు దిబ్బడ తొలగిపోతుంది. 1/2 టీ స్పూన్ వామును, 2 లవంగాలను, 1 చిటికెడు ఉప్పును కలిపి చూర్ణించి 1/2 కప్పు వేడి నీళ్లను కలిపి కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తాగితే దగ్గు తగ్గుతుంది. 2 టీ స్పూన్ల వామును మెత్తగా దంచండి. 1 గ్లాస్ మజ్జిగ కలిపి తీసుకుంటే కఫం పల్చబడి ఊపిరితిత్తుల్లోకి గాలిని చేరవేసే మార్గాలు శుభ్రపడతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.